హాయ్ అండి, చాలా టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మీరు వేల సార్లు చేపల పులుసు చేస్తుంటారు, కానీ ఒక్కసారి ఈ రీతిలో నేను చెప్పినట్లు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఈ చిన్న చేపల పులుసు కోసం నేను ఇక్కడ 1 kg చిన్న చేపలు తీసుకుని ఈ చేపల్ని నీట్గా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే నీసు వాసన కూడా రాదు. ఇప్పుడు ఈ 1 kg చిన్న చేపల్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా వీటిని ఈ ముక్కకి పట్టించేటట్లుగా ఒకసారి మ్యారినేట్ చేసేసుకుని 10 minutes పక్కన ఉంచుకోవాలి. అప్పుడే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ చిన్న చేపల పులుసు కోసం స్టవ్ మీద చేపల పులుసు దాకా పెట్టుకుని ఇందులోకి 1 అరకప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి ఇలా చిలికలుగా వేసుకొని ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలండి. మీకు కావాలంటే ఆనియన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి అయినా ఈ ఆయిల్లో ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 3 మీడియం సైజు టమోటాలను కూడా ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. చేపల పులుసు చేసేటప్పుడు ఇలా కనుక మనం ఆనియన్స్, టమోటాలు పేస్ట్ చేసి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. థిక్ గ్రేవ్గా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అలాగే టమోటా పేస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు, కారాలు అనేవి యాడ్ చేసుకుందాము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అట్లాగే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే ఇందాక ఆల్రెడీ చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు కూడా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మసాలా అన్నీ కూడా ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, గరం మసాలా అన్నీ కలిసేటట్లు ఈ ఆయిల్లో మనం మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా అంతా కూడా వేయించుకోవాలి ఈ ఆయిల్లో. చూసారు కదా, మంచిగా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనకి 1 గుప్పెడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఈ మసాలాలు ఫ్రై చేస్తుంటే ఆయిల్ చూసారా పైకి సపరేట్ అయింది. ఇందులో గుప్పెడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర, చేపల పులుసు వేల సార్లు చేస్తుంటారు. ఒక్కసారి ఈ రీతిలో చేసి చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి చింతపండు పులుసు వేసినా కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే 1 టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకుని మనకి పులుసు తగ్గట్టుగా మనం వాటర్ని అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. చూసారా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుని ఉంచుకున్నట్లయితే పులుసు అనేది మంచిగా ఇలా మరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ముందుగా మ్యారినేట్ చేసిన చేపలను కూడా వేసేసుకుందాము 1 by 1. ఒక్కసారి మనం చేపలు ఇందులోకి వేసుకున్న తర్వాత గెరిట అనేది అస్సలు పెట్టకూడదండి. ఒకసారి అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చక్కగా మూత పెట్టుకున్నట్లయితే ఒక 10 నిమిషాలు చిన్న చేపల పులుసు చాలా చాలా టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక్కసారి అలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ మనం గెరిటితో అస్సలు కలపకూడదు, ఎందుకంటే చేపలు అనేవి ఇరిగిపోతే కనుక. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు మంచిగా ఉడికిపోతుంది అనమాట. మనం ఇక్కడ గెరిటి వాడకుండా కొంచెం చేపల దాకాని ఇలా అటు ఇటు పట్టుకుని రౌండ్ షేప్లా తిప్పుకోవాలి. అప్పుడే మంచిగా పర్ఫెక్ట్గా ఫిష్ అనేది ఇరగకుండా ఉంటుంది. సో ఫైనల్గా చిన్న చేపల పులుసు చాలా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ రీతిలో ట్రై చేయండి. మరి ఈ చేపల పులుసు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బై ఫ్రెండ్స్.